హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే వీడియో నేను 14వ తారీఖు రాత్రి చేస్తున్నాను. 15వ తారీఖు మార్నింగ్ మరో వీడియో చేయను కాబట్టి ముందుగానే మీకు అందరికీ అడ్వాన్స్గా ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ చెప్పదలిచాను. మరొకసారి మన దేశం కోసం మనందరం పునరంకితం అవుదాం. మనం వందే మాత్రం పాడామా, జనగణమన పాడామా, దేశభక్తిని ఎలా ప్రదర్శించుకున్నామా, జెండాలు కట్టుకున్నామా, జెండా వందనం చేసాం, ఇది కాదు ముఖ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, రూల్స్ పాటించడం, ట్యాక్సులు కట్టడం మన కర్తవ్యం, మనం నిర్వహించడం. దేశానికి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఉండే చాలు. దేశభక్తిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దేశం విషయంలో, ముఖ్యంగా మన తోటి మానవుల విషయంలో, సివిక్ సెన్స్ విషయంలో మనం శ్రద్ధ వహించాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుతున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. సో ఈ ఇండిపెండెన్స్ డే రోజున మనం టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాం అగైన్స్ శ్రీలంక. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ మనకి ఇది. 2 టెస్ట్ల సిరీస్లో ఎంతమంది చెప్పినట్టుగా మస్ట్ విన్. మన టెస్ట్ ఛాంపియన్షిప్ క్వాలిఫై కావాలన్నా మన కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అదే అన్నాడు, టెస్ట్ ఛాంపియన్షిప్ నేపథ్యంలో మాకు చాలా ఇంపార్టెంట్ సిరీస్ ఇది అని చెప్పి. టెస్ట్ ఛాంపియన్షిప్ ఇది డిస్టెంట్ డ్రీమ్, ఎందుకంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ కూడా అది చెప్పాడు, ఏంటంటే 9 టెస్టులు మిగిలినే, దాంట్లో 7 లేదా 6 గెలవాలి మేము అని చెప్పి. సో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అది కాదు ఇప్పుడు ప్రస్తుతం ఈ సిరీస్ విషయానికి వస్తే, లెట్ అస్ లివ్ ఇన్ ద ప్రజెంట్. ఈ సిరీస్లో మనకి ఛాలెంజ్, సవాల్ ఏంటంటే స్పిన్ ఎలా ఆడతాం. సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. మన ఇండియాలో సొంత గడ్డపైనే న్యూజిలాండ్తో 3 టెస్టులు ఓడిపోయాం, వైట్ వాష్ అయ్యాము. సౌత్ ఆఫ్రికా వచ్చి మన వైట్ వాష్ చేసింది. పెద్ద గొప్ప పేరున్న స్పిన్నర్స్ కాని వాళ్ళు వచ్చి మనని దెబ్బకొట్టారు. శ్రీలంకలో కూడా అంత గొప్ప స్పిన్నర్స్ లేరు, కానీ మనం స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాం. అనామక స్పిన్నర్లు కూడా వికెట్ సమర్పించుకుంటున్నాం. మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకి మెయిన్ ఇష్యూ. మన వాళ్ళు స్పిన్ ఎలా ఆడతారనేది ఒక ఇష్యూ. రెండోది, స్పిన్ బౌలింగ్ విషయంలో మనం ట్రాన్సిషన్లో ఉన్నాం. ఎందుకంటే అశ్విన్, అవర్ గ్రేట్ మ్యాచ్ విన్నర్, ఈజ్ నో లాంగర్ ఇన్ ద టీమ్. వాషింగ్టన్ సుందర్ కూడా లేడు, అతనికి రీప్లేస్మెంట్గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ లేడు. జడేజా ఒక్కడే ఉన్నాడు. తర్వాత మానవ్ సుతార్ కొత్త కొరాడు, బంచ్ బౌలింగ్ చేస్తున్నాడు, అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. అతను ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడని మీరు అనొచ్చు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, కానీ కుల్దీప్ యాదవ్ ఏంటి సంగతి? అతను 10 ఏళ్ల నుంచి టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు, 10 years నుంచి ఆడుతున్నాడు. 18 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 10 ఏళ్లలో 18 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వేరే దేశంలో ఉండుంటే కుల్దీప్ యాదవ్ ఇప్పటికీ 70-80 టెస్ట్ మ్యాచ్లు ఆడుండేవాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడతారు. 10 ఏళ్లలో హీ జస్ట్ ప్లేడ్ 18 టెస్ట్ మ్యాచెస్. పోనీ అతని బాల్ 79 ఎన్నో వికెట్స్ తీశాడు ఆ 18 టెస్టులో. 22 యావరేజ్ ఉంది. 22 బౌలింగ్ యావరేజ్ ఉండడం అంటే ఆషామాషి విషయం కాదు. 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, దాంట్లో 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. కానీ అతనికి అంటే ఓకే, జడేజా ఉన్నాడు, తర్వాత అశ్విన్ ఉన్నాడు, అక్షర్ పటేల్, వీళ్ళందరూ బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మనం ఫారిన్ కంట్రీస్ ఆడినప్పుడు జడేజా, అశ్విన్ లాంటి వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేసి తన పక్కన పెట్టి, వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అతను పక్కన పెట్టారు. కానీ ఇప్పటికైనా అతను ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా ఎమర్జ్ అవుతాడా లేదా అనేది చూడాలి. సో స్పిన్ బౌలింగ్ ఎలా ఆడతాం, మన స్పిన్నర్ ఎలా బౌలింగ్ చేస్తారు, 2 విషయాలకి మనకి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అదర్ దాన్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి కూడా నేను చెప్పదలిచాను, బల్లగుద్ది, నా ముందు బల్ల లేదు కానీ బల్లగుద్ది చెప్పదలిచాను ఏంటంటే, ఈ సిరీస్లో మనం 2-0తో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 80% ఛాన్సెస్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఇండియా టు మేక్ ఇట్ 2-0 వైట్ వాష్. అదేంటి అంత ధైర్యంగా అలా చెప్తామని నాకు అందుకు అలా హంచదు. దానికి లాజిక్ అడగండి. ఇప్పుడే నువ్వు చెప్పే కదా, స్పిన్ సరిగా ఆడట్లేదు, మన స్పిన్నర్స్ కూడా అంత కొత్త స్పిన్ అటాక్ అన్నీ కరెక్టే, కానీ అవతల శ్రీలంక కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఆ దృష్టిలో పెట్టుకుని నేను ఆ మాట చెప్తాను. శ్రీలంక కూడా స్ట్రాంగ్గా లేదు, మనం స్ట్రాంగ్గా లేవు, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా లేరు. మరి వాళ్ళు అనామక స్పిన్నర్లు ఏమైనా మన ఇబ్బంది పెడతారేమో తెలియదు, కానీ బట్ జనరల్లీ స్పీకింగ్ మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. 2-0తో గెలుస్తామని నాకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం బాగా ప్రిపేర్ అయ్యాం. గ్యాప్ వచ్చింది, 19 రోజులు గ్యాప్ వచ్చింది. శుభ్మన్ గిల్ కూడా గతంలో చెప్పాడు, ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, చాలా సందర్భాల్లో మనం ఆస్ట్రేలియా తిరిగి రాగానే మళ్ళీ వెంటనే టెస్ట్ సిరీస్ ఆడాం. ఇలా మనకి గ్యాప్ లేకుండా ఆడుతూ వచ్చాం. ఈసారి గ్యాప్ ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. మనం అక్కడ కండిషన్స్కి అలవాటు పడ్డాం, అక్లమటైజ్ అయ్యాము, అక్కడ పిచెస్కి అలవాటు పడ్డాం, బాగా ప్రాక్టీస్ చేసాం. మెంటల్గా, ఫిజికల్గా ప్రాపర్ ప్రెప్
ప్రెప్ అంటున్నారు కొత్త మాట, ప్రెప్ దొరికింది మన వాళ్ళకి. అందుకని నేను చెప్తాను, చాలా ఇంటెన్స్గా మన వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఫాస్ట్ బౌలర్స్ దేవర్ బెండింగ్ దేర్ బ్యాక్, మంచి క్విక్ బౌలింగ్ చేస్తున్నారని చెప్పి. అలాగే బ్యాట్స్మెన్ కూడా మన రిషబ్ పంత్ లాంటి వాళ్ళు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ చేశారు అని చెప్పి నెట్స్లో మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ టీం చాలా పట్టుదలగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి టీంకి చాలా చెడ్డ పేరు వచ్చింది, స్పిన్ బౌలింగ్ ఆడట్లేదు, సబ్ కాంటినెంటల్ కండిషన్ ఆడట్లేదు. సో అదంతా రీరైట్ చేయడానికి చాలా కసి మీద ఉన్నారు. అది ఒక కారణం. శుభ్మన్ గిల్ ఈజ్ ఎ వండర్ఫుల్ లీడర్ అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రాహుల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, తర్వాత పడికల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. వీళ్ళు అదే ఇండియా ఏ తరఫున ఆడారు కదా, జురేల్ పడికల్ లాంటి వాళ్ళు ఇండియా ఏ తరఫున ఆడారు. సో వాళ్ళు అక్కడ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. రెండోది ఏంటంటే శ్రీలంక అంత స్ట్రాంగ్గా లేదు. పతుమ్ నిస్సంక ఇస్ ఇంజర్డ్, కుశాల్ మెండిస్ ఇంజర్డ్. వాళ్ళు బ్యాటింగ్ అంతా చండిమల్ అండ్ ధనంజయ డి సిల్వా వీళ్ళ మీదే డిపెండ్ అవుతుంది. కమింద మెండిస్ ఆఫ్ కోర్స్, కమింద మెండిస్ ఇస్ ఎ గ్రేట్ ప్లేయర్. సో ముగ్గురు బ్యాట్స్మెన్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. బౌలింగ్ విషయానికి వస్తే ప్రభాత్ జయసూర్య గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. అతనికి ఈ గాల్ స్టేడియంలో ట్రిమెండస్ రికార్డ్ ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 81 వికెట్లు తీశాడు దాంట్లో. అంటే మ్యాచ్కి 7.5 వికెట్లు చెప్పుకుని తీస్తున్నాడు అతను. అతనికి ఇక్కడ ఈ పిచ్కి అతను స్పెషలిస్ట్. ఫస్ట్ టెస్ట్ ఆడతాను, డెబ్యూ టెస్ట్లోనే 12 వికెట్లు తీశాడు ఆస్ట్రేలియా మీద. న్యూజిలాండ్ మీద 9 వికెట్లు తీశాడు 2 టెస్ట్ మ్యాచ్లో. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అతను చాలా లేట్గా వచ్చాడు. రంగనహరత్ ఉండడంతో చాలా లేట్గా అతనికి అవకాశం ఉంది. ఈజ్ 34 years old. లేట్గా ఛాన్స్ వచ్చింది. 4-5 ఏళ్ళ క్రితం అతను టెస్ట్ మ్యాచ్లోకి వచ్చాడు. బట్ హీ హాస్ డన్ రియలీ వెల్. సో అతని మీద కానీ మన దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. లెఫ్ట్ హ్యాండర్స్ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు నెగోషియేట్ హిమ్. మన దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ కనీసం 4 కనిపిస్తున్నారు కదా మనకి టాప్ ఆర్డర్లో. టాప్ 7లో 4 ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. అది కొంత నలిఫై అవుతుంది తర్వాత. బట్ మనం వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ హిమ్ సో ఫర్. అది నేను ఆల్రెడీ ఆ చిన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పినది ఏంటంటే, లాస్ట్ 3 మ్యాచెస్లో ఇదే గాల్ టెస్ట్లో అతను పెద్దగా 10 వికెట్లు తీశాడు. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్ జరిగిన టెస్ట్ మ్యాచ్లో 70 ఓవర్లు వేసి 1 వికెట్ మాత్రమే తీశాడు. అతని ప్రతిభ కాస్త సన్నగిల్లినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ వీ కెనాట్ బి షూర్. బట్ హీ హ్యాస్ డన్ రియలీ వెల్. అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ. మరి మరొక స్పిన్నర్ లేడు. 5 ఫాస్ట్ బౌలర్స్ కనిపించారు దాంట్లో, ఒక ఆల్రౌండర్తో కలిపి. వాళ్ళ టీం ఎలా సెలెక్ట్ చేసినా కదా. రమేష్ మెండిస్ ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఆఫ్ స్పిన్ వేస్తారు. రమేష్ మెండిస్, తర్వాత కిషారా ఉపాంత అని మరొక ఆఫ్ స్పిన్నర్ మన వార్మప్ మ్యాచ్లో కూడా ఆడాడు. ఆఫ్ స్పిన్నర్స్ 2 ఉన్నారు అక్కడ. తర్వాత సొనాల్ ఉడుషా అతని పేరు గుర్తురాట్లు కరెక్ట్. సొనాల్ అతని పేరు. ఆల్రౌండర్ అతను. బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. వెస్టిండీస్ జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ సమ్ 90 runs ఒకే ఇన్నింగ్స్లో. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తారు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ 2 కనిపిస్తారు. కమింద మెండిస్ కెన్ బౌల్ బోత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ ఆఫ్ స్పిన్ 2 వేయగలడు అతను. సో స్పిన్నర్స్ అంటే వాళ్ళకి అంటే ప్రభాత్ జయసూర్య మినహా రమేష్ మెండిస్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్, కెషారా ఉపాంత ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. బట్ వాళ్ళంతా ఉపాంత ఐ థింక్ విల్ మేక్ హిస్ డెబ్యూ. రమేష్ మెండిస్ ప్లేడ్ సమ్ టెస్ట్ మ్యాచెస్. అంత ఎఫెక్టివ్గా లేదు వాళ్ళ స్పిన్ బౌలింగ్ అటాక్. దేర్ ఇస్ నో అజంతా మెండిస్, మురళీధరన్, రంగనహరత్, ధరం సేన లాంటి మంచి స్పిన్నర్స్ అయితే లేరు ఇప్పుడు వాళ్ళకి. సో అంత మనం భయపడాల్సిన స్పిన్ బౌలింగ్ అయితే లేదు వాళ్ళకి. బౌలింగ్లో ఈవెన్ పేస్ బౌలింగ్లో రహీర్ కుమారా, అసిత ఫెర్నాండో లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అంతా లేదు. సరే, లహిరు రాహుల్ ఉడారా అనే ఒక పేరు ఉంది. ఇమలమాగే ఇంకో పేరు ఉంది అతనికి. 2 పేర్లు ఉన్నాయి. ఓపెనర్ మొన్న వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఈ స్కోర్ 188 ఎంతో చేశాడు. ప్రామిసింగ్ ప్లేయర్. జనరల్లీ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్లో ఆ 3 బ్యాటర్స్, బౌలర్స్లో ప్రభాత జయసూర్య వీళ్ళు 4 మన ఇబ్బంది పెట్టగల ప్లేయర్స్గా కనిపిస్తున్నారు. కానీ అనామక ప్లేయర్లు కూడా మన సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఐ డూ అగ్రీ. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఈ సిరీస్లో మనం గెలిచే అవకాశాలు ఎక్కువ కాదు. వర్షం గురించి కూడా ప్రమాదం ఏం లేదు, వర్షాలు పడుతున్నాయి. కానీ ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, టెస్ట్ మ్యాచ్ 3 రోజులు చాలు. 2 రోజులు ఆట వాషౌట్ అయినా 3 రోజుల్లో మ్యాచ్లు గెలుస్తున్నారు. ఎందుకంటే నిలదొక్కుని గంటల తరబడి ఆడేవాళ్ళు లేరు ఇప్పుడు. సో 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో 2 రోజులు వర్షార్పణం అయినా కూడా, అంటే 2 రోజుల ఆట, 2 రోజులు 2 days ఆఫ్ అంటే అన్ని ఓవర్లు 180 ఓవర్స్ పోయినా సరే, 2 రోజులు 180 ఓవర్స్ మీకు వర్షానికి వల్ల జరగకపోయినా కూడా స్టిల్ ఐ థింక్ వీ కెన్ విన్ ది టెస్ట్ మ్యాచెస్. సో
ఒక్కటే ఏంటంటే పిచ్ గురించి మాట్లాడదాం మనం. ఒక్కటే ఏంటంటే పిచ్ కనుక ఫస్ట్ 2 days బ్యాటింగ్ అనుకూలంగా ఉండి వాళ్ళు టాస్ గెలిస్తే అది మనకి ఇబ్బంది అది ఒక్కటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే విషయం నాకు తెలిసినంతవరకు. కానీ మన వాళ్ళు అందుకే మన ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా మంచి స్పెల్స్ వేస్తున్నారు. మనం ఆ ప్లాన్ బీక్తో రెడీగా ఉండాలి. టాస్ ఓడిపోయినా సరే ఫస్ట్ డే రోజున వికెట్ తీయాలి, ఫస్ట్ డేనే వాళ్ళని ఆల్అౌట్ చేయాలని ఒక ప్రయత్నంలో వెళ్ళాలి. ఫస్ట్ 2 days పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, బ్యాటర్స్ ఫ్రెండ్లీగా ఉంటుందని ధనంజయ డీసెల్ వాళ్ళ కెప్టెన్ కూడా అన్నాడు ప్రెస్ మీట్లో. ప్రిపరేషన్ కూడా సరిగ్గా కుదరలేదు ఎందుకంటే వర్షం వల్ల. అంత డ్రై పిచ్ ర్యాంక్ టర్నర్ అయితే ఉండదు, కానీ 3rd day నుంచి గ్రిప్ అండ్ టర్న్. తర్వాత నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ బ్రీజ్ కూడా ఓపెన్ స్టేడియం కాబట్టి, ఆ ఓపెన్ స్టేడియం కాబట్టి మీకు చాలా బ్రీజ్ ఉంటుంది, దానివల్ల కూడా డ్రిఫ్ట్ దొరుకుతుంది, ఫాస్ట్ బౌలర్స్ కూడా కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇన్ జనరల్ ఫస్ట్ డే రోజు కొంత బౌన్స్ కూడా ఉంటుంది, మాయిశ్చర్ కూడా ఉంటుంది. పిచ్ కవర్ అవుతుంది కాబట్టి, వర్షం పడుతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. టాస్ చాలా కీలకం, టాస్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ టాస్ గెలవడంతో పాటు ఫస్ట్ అవర్ జాగ్రత్తగా ఆడాలి, బికాజ్ పిచ్ విల్ బి కవర్డ్ టు లీవ్ సెట్టింగ్ అండర్ ది కవర్స్ కింద కాస్త మాయిశ్చర్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ 1 hourలో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి బాల్ కూడా గ్రిప్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఆడాలి. టాస్ గెలవడం ఇంపార్టెంటే, కానీ టాస్ గెలిచినా కూడా ఫస్ట్ 1 hour యూ హెవ్ టు గివ్ ఇట్ టు ద బౌలర్స్. సో అది పరిస్థితి పిచ్కి సంబంధించి. ర్యాంక్ టర్నర్ ఏ ఉండబోదు. 11 గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆల్రెడీ జురెల్ ఆడతాడని చెప్పాను నేను. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, గున్నూర్ బ్రార్ గురించి శుమన్ గిల్ కూడా అడిగారు ఎవరు ఆడతారంటే, అతను అన్నాడు గున్నూర్ బ్రార్ మనం వార్మప్ మ్యాచ్లో కూడా చూసాం, ఓల్డ్ బాల్తో వెన్ నథింగ్ వాజ్ హ్యాపెనింగ్, బౌలర్స్కి అలాంటి హెల్ప్ లేనప్పుడు అతను తన ఎక్స్ట్రా హైట్, బౌన్సర్లు యూజ్ చేసి, ఎక్స్ట్రా పేస్ యూజ్ చేసి బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి వికెట్స్ కూడా తీయడం చూసాము. బట్ ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు లేనంత మంచి బౌలింగ్ చేస్తున్నాడు ఇటీవల కాలంలో. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ బౌలింగ్ ఇస్ బెస్ట్ అని కూడా అన్నాడు. సో మాకు చాలా డిఫికల్ట్ చాయిస్ అని చెప్పాడు, కానీ బట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ప్రసిద్ధ్ కృష్ణ ఆడేటట్టుగానే గిల్ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సో మన మార్నింగ్ నేను చేసిన వీడియోలో చెప్పినట్టుగానే ప్రసిద్ధ్ కృష్ణ విల్ ప్లే అండ్ 3 left arm spinners will play, కుల్దీప్, జడేజా అండ్ మానవ్ సుతార్, అండ్ జురెల్ విల్ ప్లే ఇన్ ప్లేస్ ఆఫ్ సర్ఫరాజ్ నవాజ్ at number 6. సో ఇది మిగతా బ్యాటింగ్ గురించి మీకు తెలుసు. శ్రీలంక టీంలో మనం ఆల్రెడీ ఎవరెవరు ఇంపార్టెంట్ ప్లేయర్స్ అది కూడా మనం చెప్పుకున్నాం. సో ఇంట్రెస్టింగ్ టెస్ట్ మ్యాచ్. డెఫినెట్గా టాస్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ ఓడినా సరే మన వాళ్ళు గెలవగలగాలి, అది వాళ్ళకి రియల్ టెస్ట్. టాస్ ఓడినా సరే మీ ఫాస్ట్ బౌలర్స్ షుడ్ కమ్ ఇన్ టు ప్లే. షార్ట్ బర్స్ ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే మన స్ట్రాటజీ ఎలా ఉందంటే 5-6 ఓవర్లే, 4-5 ఓవర్లే వేస్తారు. 4-5 ఓవర్లో మంచి బెండ్ దేర్ బ్యాక్ అండ్ ఆ ఎయిర్ స్పీడ్ యూజ్ చేస్తారు. ఎయిర్ స్పీడ్ యూజ్ చేసి వికెట్ బౌన్సర్లు యూజ్ చేసి వికెట్లు తీసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ డే రోజు టర్న్ కాకపోయినా సరే మన వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఐ థింక్ 2-0 అని నేను అంటున్నాను. గౌతమ్ గంభీర్ చాలామంది అంటే ఏమంటారంటే మనం ఓడిపోవాలి, గౌతమ్ గంభీర్ పోవాలి. మన గౌతమ్ గంభీర్ మనకి ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు, ఇండియన్ టీం గెలవడం ముఖ్యం మనకి. గౌతమ్ గంభీర్ ఒక్కడి వల్లే టీంకి పెద్ద లాభం జరగదు, నష్టం జరగదు. గౌతమ్ గంభీర్ ఉన్నాడా మరొకరు ఉన్నారా అనేది కాదు అక్కడ విషయం. మనం గెలవాలి, మన టీం ప్రతి మ్యాచ్ గెలవాలని మనం కోరుకుందాం. అంతే తప్ప ఈ సిరీస్ ఓడిపోతే గంభీర్ బయటకు వెళ్ళిపోతాడని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? అదేమైనా ఎవరైనా రాసి ఇచ్చారా మీకు? గంభీర్ ఉండడం లేకపోవడం కాదు, ఇండియన్ టీం షుడ్ విన్. ఐ థింక్ ఇండియన్ టీం విల్ విన్ 2-0 అని నేను అనుకున్నాను. గెలవకపోతే మీరు ట్రోల్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ అది నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.